హలో రవికుమార్. నమస్తే అండి. హోమియోపతిలో ఇలా డోసేజ్ వైజ్ అలా ఏమైనా ఉంటుందా సార్? పెంచడం, తగ్గించడం? ఉంటుందండి, చాలా ఇంపార్టెంట్ అండి డోస్లో. Hmm. మన అది సెలెక్షన్ చేయడానికి చాలా కష్టం అండి హోమియోపతిలో. ఎందుకంటే ఇప్పుడు మన దాంట్లో 30 డోసు, 200 పొటెన్సీ, 1M పొటెన్సీ, 10M పొటెన్సీ, ఇలా అనేక రకాల పొటెన్సీస్ ఉంటాయి. అంటే పవర్ పెంచుకుంటూ వెళ్తుంటారు. అంటే అంటే మనము డోసేజ్. అలోపతిలో ఇంత అవును. ఎంజీ, ఇంత ఎంఎల్ అనేసి అవును. ఇస్తుంటాం. అవునండి. దీంట్లో ఎట్లా ఉంటుంది? హోమియోపతిలో డోసేజ్ అంటే ఎట్లా హోమియోపతిలో కూడా ఉంటుంది? డోసేజ్ ఉంటుందండి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు అన్నట్టు అలోపతిలో 15 mg, 1 గ్రామ్ ఇట్లా ఉంటుంది కదా, 250 mg అట్లా. ఇందులో కూడా డోసేజ్ ఉంటుందండి. 30 పొటెన్సీ అంటాము, 200 పొటెన్సీ, 1M పొటెన్సీ అట్లా. అంటే ప్రాబ్లం బట్టి మనం కూడా డిసైడ్ చేసుకొని మేము మార్చుకుంటాము. ఓకే. ఇప్పుడు ఒక పొటెన్సీ ఇచ్చాము, తగ్గట్లేదంటే దాని డోస్ మార్చేసి ఇంకో పొటెన్సీ ఇస్తాము, పెంచుకుంటాం అట్లా. ఇందులో కూడా ఖచ్చితంగా డోసెస్, పొటెన్షియల్స్ అన్నీ ఉంటాయి, ప్రిపరేషన్, మోడ్ ఆఫ్ ప్రిపరేషన్. కానీ ఏంటంటే ఇది హోమియోపతిలో ఏంటంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది కాబట్టి, కొంచెం స్లో ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కొంతమంది ఏం చేస్తారు, స్లో అనేసరికి వెనుకడు చేస్తారు. కానీ ఇప్పుడు అట్లా లేదు కాబట్టి చాలామంది రావడం, అవేర్నెస్ ఉంది. అసలు మా దగ్గరికి అయితే షుగర్ పేషెంట్స్ అండి, స్టార్టింగ్ ఒకప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ప్రీ డయాబెటిక్ ఉంటే డైరెక్ట్ మన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రీ డయాబెటిక్ అంటే ఇప్పుడు మనది ఏంటంటే షుగర్ వ్యాధి, ఫాస్టింగ్ 100 ఉండాలంటారు. 120 ఉన్న నార్మల్ అండి. ఇప్పుడు యూఎస్ ప్రకారము, అమెరికన్ ప్రకారం వాళ్ళ ఫాస్టింగ్ 120 ఉన్న నార్మల్ అంటారు. ఓకే. మన దగ్గర 110 ఉంటే నువ్వు మందులు వాడాలంటారు. అసలు తప్పది. షుగరు 130 వరకు ఉన్న, ఫాస్టింగ్ తినకముందు 130 వరకు ఉన్నా కూడా మనం ఎలాంటి మందులు వాడద్దు. ఫస్ట్ ఏం చేయాలి, వాకింగ్ చేయాలి. మంచి వాకింగ్ వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. తర్వాత కార్బోహైడ్రేట్స్ మానేసి కొంచెం ప్రోటీన్, కొంచెం విటమిన్స్ డైట్ తీసుకుంటే కొంచెం షుగర్ మనం తగ్గిపోతుంటుంది. మెడిసిన్ సపోర్ట్ తీసుకుంటే ఇంకా ఫాస్ట్ తగ్గిపోతుంది. అలా డైట్ కూడా ఏమైనా స్పెసిఫిక్ గా ఉంటుందండి. అంటే కొన్ని రకాలుగా డిసీజ్ కొన్ని చెప్తాం. ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, ఇవాళ స్వీట్ మానేయమంటాం. మనది ఒకటే డైట్, స్వీట్ మానేయండి. రైస్ తింటారా, మధ్యాహ్నం కొంచెం తినండి, నైట్ రైస్ తినద్దు. ఇక కొంతమంది డాక్టర్లు చెప్తారు, మెంతులు తినాలి, బెండకాయ తినాలి, అవి తినాలి, ఉల్లిపాయలు తినాలి, ఇవన్నీ మేము చెప్పమండి. ఆయుర్వేదిక్ చిట్కాలు అసలు చెప్పము, హోమ్ రెమెడీస్ అసలు చెప్పను నేను. మొన్న ఎట్లనే ఒక పేషెంట్ ఏమైందంటే, పాపము షుగర్ 200 ఉంది, ఫాస్టింగ్ 150 ఉంది. ఆ ఫాస్టింగ్లో కూడా ఆయన మెంతులు తింటున్నారు. సార్ నేను యూట్యూబ్లో చూసిన, ఇన్స్టాలో చూసిన, డాక్టరు మెంతులు తినమన్నాడు. మెంతులు నానబెట్టుకొని పొద్దున్న మెంతుల వాటర్ తాగమన్నాడు సార్. మంచిగా మెంతుల వాటర్ తాగినా, తిన్నా, మళ్ళీ ఇంకా అన్ని రకాలుగా డైటింగ్ చేసిన నేను. ఇలాచీలు, లవంగాలు ఏమో చెప్పారంట. అన్నీ చేస్తే షుగర్ ఫాస్టింగ్ 300 అయింది. 300 అయింది. అది ఎవరు రెస్పాన్సిబిలిటీ? నువ్వు అంతగానం మానేసి అవన్నీ మందులు వాడితే నీకు మందే లేదు అక్కడ షుగరు. నీకు కొంచెం షుగర్ సపోర్ట్ తీసుకోవాలి కదా. నువ్వు ఇష్టం ఉన్నట్టు అవన్నీ చేసి షుగర్ పెరిగిపోయింది, 300 అయిపోయింది. మొత్తం అప్పటికి ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి, లోపల అవయవాల పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు అవి సపోర్ట్ చేస్తే అనేది చూడాలి. మనము గుడ్డిగా మనం అవే తినుకుంటూ పోతే కొంతమందికి ఎఫెక్ట్ అవుతాయండి. హోమ్ రెమెడీస్ కూడా అందరికి అందరు పడవు. అందులో కూడా మనము షుగర్ ఉన్నప్పుడు వాడాలి, తప్పేముంది. ఇప్పుడు నేనే హోమియోపతి డాక్టర్ కూడా మేముండి కంట్రోల్ అవ్వట్లేదంటే ఇంగ్లీష్ సపోర్ట్ తీసుకోమంటాం. కొన్ని సందర్భాలలో పేషెంట్కి ఇబ్బంది పెట్టాము. నేను నా మెడిసినే తగ్గిస్తా, నేనే తగ్గిస్తా, నా మంతు తగ్గాలి అన్నమనుకునేది మూర్ఖత్వం. అంటే కొంచెం వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళకి రిజల్ట్ ఇవ్వాలి. కాబట్టి ఒకవేళ ట్యాబ్లెట్ వాడినా కూడా మానేయిస్తాం, మళ్ళీ ట్యాబ్లెట్ తీసేయిస్తాం. తర్వాత మన మందులతో కంట్రోల్ అయ్యేలాగా చూస్తాం. కాబట్టి అవి కొంతవరకు ఉపయోగపడచ్చేమో, మందులు వాడకుండా వాడితే ఉపయోగపడవచ్చు. అట్లా మళ్ళీ ఏమంటారు డాక్టర్స్ ఏంటంటే, ఇవన్నీ కొంతమంది డాక్టర్స్ ఏం చెప్తారు, సార్ మీరు షుగర్కి ట్యాబ్లెట్ వాడుతున్నారు, ఫస్ట్ ఎంత mg ఇచ్చారు, 500 mg ఇచ్చారు డాక్టర్, తర్వాత 1000 పెంచారు, తర్వాత ఇన్సులిన్ ఇచ్చారు. అంటే మీరు ట్యాబ్లెట్ వాడితే తగ్గాలి కదా షుగరు, మరి ఎందుకు పెంచారు? ఇప్పుడు 500 ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ ఇస్తే తగ్గిపోయి మరి ట్యాబ్లెట్ మానేయాలి, కానీ ఎందుకు పెంచుకుంటూ వెళ్తున్నారు షుగర్ ట్యాబ్లెట్స్? ఇంగ్లీష్ డాక్టర్ అది చాలామంది క్వశ్చన్స్ వేస్తుంటారు. నేను అదే అంటాను, అందుకోసమే ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఏంటంటే మన జస్ట్ లెవెల్స్ నార్మల్ అవుతాయి, షుగర్ లెవెల్స్ మాత్రమే తగ్గుతాయి, కానీ లోపల ఉన్న కాంప్లికేషన్స్ తగ్గవు. కానీ మన హోమియోపతిలో ఒక మిరాకిల్ ఏంటంటేనండి, కాంప్లికేషన్స్ మంచిగా తగ్గుతాయి. ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్ వల్ల ఫస్ట్ కాంప్లికేషన్ అరికాల మంటలు. అరికాల మంటలకి ఎక్కడ మందు లేదు, మన దగ్గర తగ్గించుకోవచ్చు. పెరిఫెరల్ న్యూరోపతి అంటాం దాన్ని. అలాగే కంటి చూపు మందగిస్తుంటుంది, నరాల బలహీనత ఉంటుంది, కండరాల బలహీనత ఉంటుంది, కాల్షియం తగ్గుతుంటుంది. వీటన్నిటికీ ఇక్కడ మన హోమియోపతిలో మందు ఉంటుంది. కాబట్టి మన హోమియోపతిలో ఏంటంటే లెవెల్స్ని చూడం మనం. షుగర్ లెవెల్స్ ఒకసారి ఎక్కువ తక్కువ ఉంటాయి, మనిషి యాక్టివ్ ఉండా లేడా. మనిషి యాక్టివ్ లేడంటే మందు సరిగ్గా లేదు. మనిషి యాక్టివ్గా ఉన్నాడు, షుగర్ లెవెల్స్ పెరిగినాయి, అయినా కూడా మనకు ఇబ్బంది లేదు.
అట్లా అంటే కొన్ని రకాలుగా డిసీజెస్ చూసుకుంటూ పర్సన్ ఎట్లా ఉన్నాడు, మన మందులు వర్కౌట్ అవుతున్నాయా లేదా అని దీని పరంగా మనం టెస్ట్ చేసుకుంటాం.